హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రూ వ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ నగ్గెట్స్ ఎలాగ తయారు చేయాలో చూసేద్దాం. ఈవినింగ్ టైంలో ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ మష్రూమ్ నగ్గెట్స్ మీరు కూడా ట్రై చేసేసేయండి. మరి ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మీరు కూడా నోట్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎంతో టేస్టీ నగ్గెట్స్ తయారు చేసేసుకోవచ్చు. ముందుగా బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఒకవేళ మీకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ దొరకలేదంటే గనక ప్యాన్ పైన లో ఫ్లేమ్లో 7 నుంచి 8 ఎండుమిర్చి తీసుకొని రోస్ట్ చేసి చల్లార్చిన తర్వాత కోర్స్ బ్లెండ్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కారం లేదా పెప్రికా పౌడర్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఒకవేళ మీకు గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్ దొరికితే గనక చెరో 1 టీ స్పూన్ వేసుకోండి. నా దగ్గర అయితే గార్లిక్ అండ్ ఆనియన్ పౌడర్ లేదండి, కాబట్టి నేను ఫ్రెష్గా పేస్ట్ తయారు చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒరిగానో పౌడర్ వేసుకోండి. ఒకవేళ ఒరిగానో పౌడర్ లేదంటే మీరు ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. చూసారు కదండి, మన దగ్గర ఉన్న డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని బౌల్లో వేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎలాగైతే బజ్జీకి మనం పిండి కలుపుకుంటామో సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. సో ఈలోపు మనం మష్రూమ్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరపెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మష్రూమ్ పీసెస్, మైదా మిక్చర్ అండ్ బ్రెడ్ క్రమ్స్ ఈ మూడింటిని పక్కన పెట్టేసుకొని మీ 2 హ్యాండ్స్ యూజ్ చేసుకుంటూ 1 మష్రూమ్ పీస్ తీసుకొని మైదా మిక్చర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయండి. సో జస్ట్ డిప్ అండ్ రోల్ మెథడ్ ఫాలో అయిపోండి. ఈ స్టెప్ మాత్రమే కొంచెం టైం టేకింగ్. సో మీరు కనుక పేషెన్స్తో చేసుకుంటే ఎంతో టేస్టీ నగ్గెట్స్ రెడీ అయిపోతాయి. సో ఈ నగ్గెట్ పీసెస్ని మీరు డీఫ్రిజరేటర్లో పెట్టుకుంటే కనుక 3 డేస్ అయినా కూడా స్పాయిల్ అవ్వదు. సో మీరు ఎప్పుడు కావాలనుకున్న నగ్గెట్స్ తీసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకున్నాను. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 by 1 నగ్గెట్ వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. సో మీరు కనుక ఎవరైనా డయట్లో ఉంటే డీప్ ఫ్రై బదులుగా ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేయండి, లేదా మైక్రోవేవ్ ఓవెన్ అన్న యూజ్ చేసుకోండి. సో మైక్రోవేవ్ ఓవెన్ ఆర్ ఎయిర్ ఫ్రైయర్లో ముందుగానే 200 degrees సెల్సియస్లో ప్రీహీట్ చేసుకొని తర్వాత మష్రూమ్ పైన లైట్గా ఆయిల్తో స్ప్రే చేసుకొని 15 to 20 minutes బేక్ చేసేసుకోండి. అలా చేసుకుంటే కనుక కొంచెం కూడా ఆయిల్ ఉండదు. నేనైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. సో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. సో మీరు మష్రూమ్ నగ్గెట్స్ని ఆయిల్లో వేసుకుంటారు కదా, ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 1 minute వరకు గరిటెతో తిప్పకుండా ఉంచేసేయండి. 1 minute అయిన తర్వాత గరిటె తీసుకొని ఈవెన్గా రోస్ట్ చేసుకోండి. ఒక 3 to 4 minutes కుక్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. సో ఈ టైంలో మీరు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకొని నగ్గెట్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఈ మష్రూమ్ నగ్గెట్స్ని టొమాటో కెచప్తో కానీ మయోనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కంప్లీట్ మష్రూమ్ నగ్గెట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని, ఇంగ్రీడియంట్స్ని డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. సో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.